అబ్బా వేడి వేడి పీతల ఫ్రై. అబ్బా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంది పీతల ఫ్రై. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఇంకో రెసిపీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. పీతల ఫ్రై చేస్తున్నానండి. ఈరోజు చాలా బాగుంటాయి పీతల ఫ్రై అనేది. ఫుల్ ప్రాసెస్ అయితే నేను చెప్తానండి. ఫస్ట్ పీతలు అయితే బాగా తీసేసుకోవాలి. ఇక్కడ మాకైతే బాగా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారండి. ఇలా క్లీన్ చేసుకున్న పీతలు అయితే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. టమాటోస్ కూడా 2 తీసుకున్నాను, 2 మొత్తం బాగా కట్ చేసేసుకొని దీంట్లో కొంచెం ఫస్ట్గానే బ్లెండ్ చేసి పెట్టుకున్న కొంచెం కొబ్బరి, కొంచెం ధనియాలు, కొంచెం లవంగం, కొంచెం చెక్క బాగా పేస్ట్ లెక్కన బ్లెండ్ చేసి పెట్టేసుకోవాలండి. ఈ పేస్ట్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇవన్నీ మసాలా మొత్తం యాడ్ చేసేసుకోవాలండి. పసుపు ఎలాగో మనం కొంచెం వేసుకుంటాం కదా, మన కారం మటుకు కొంచెం ఎక్కువ ఏర్పడుతుంది దీనికి. ఎందుకంటే కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. బట్ దీంట్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది అనమాట. నాకైతే అలాగే నచ్చుతుంది. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇంతేనండి. చికెన్ మసాలా అవన్నీ ఏం వేయకూడదు. ఇవన్నీ మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మనం సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మొత్తం ముక్కలు మొత్తానికి మసాలా మనం వేసేసిన మసాలా మొత్తం తగిలేలాగా మనం మొత్తం కలపాలండి. 5 నిమిషాలు బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల మనకి ఆ పీతలు మొత్తం మసాలా పడుతుంది అనమాట. ఇలా కలిపి పెట్టేసుకుని 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సారీ. మా పొయ్యిని చూసి మీరు దడుచుకోమాకండి, మా పొయ్యి అలాగే ఉంటుంది. దాని తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న పీతలు మొత్తం బౌల్ తీసుకుని పొయ్యి మీద పెట్టేసేసి కవర్ చేసేసేయాలి. ఇలా 10 నిమిషాలు అయితే బాగా కుక్ చేయాలి. ఇలా 10 నిమిషాలు బాగా హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేయాలండి. స్లో ఫ్లేమ్ పెట్టకూడదు. హై ఫ్లేమ్ కుక్ చేయడం వల్ల మనం అట్ ద సేమ్ టైం మనం వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదండి, అస్సలు యాడ్ చేయకూడదు. కొంచెం యాడ్ చేసుకునే పని అయితే వాళ్ళు వేసుకుంటారు. బట్ నేనైతే యాడ్ చేయలేదు. చూసారా, నేను వాటర్ వేయకుండా మాకైతే వాటర్ వచ్చేస్తాయి. అంటే పీతలు కానీ చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువ వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు. యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా ఓవర్ అనే వాటర్ అనేది వచ్చేస్తుంది. అందుకే చూసుకొని అనేది ఆ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాలు అయితే పడుతుంది ఇలా బాగా దగ్గర అయ్యేంత వరకు కుక్ అవ్వడానికి. ఇలా మొత్తం సాఫ్ట్గా రావాలన్నమాట. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా దగ్గరగా రావాలన్నమాట. చూసారా, ఇంత బాగా కొంచెం మనం ఇందాక వేసిన ఆయిల్ కూడా కొంచెం మనకి పైకి తేలినట్టు కనిపించాలి. ఇలా అయిపోయిన తర్వాత పక్కనే తీసేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే మనం యాడ్ చేసుకుంటున్నాను. 5 to 5 స్పూన్స్ అయితే నేను యాడ్ చేశానండి. ఇలా యాడ్ చేసుకున్న బాండిల్లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీతల కర్రీ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు, ఈ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని అంటే ఆ ఆయిల్ అనేది ఆ మసాలా మొత్తానికి ఆ ముక్కలు మొత్తానికి పట్టానమాట. ఇలా కలపడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. అది చాలామంది అయితే ఇవి పీతలు తినడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే అవి పురుగులు అని కొంతమంది తినరండి. అవి అది కొంచెం భయపడతా ఉంటారనమాట తినడానికి. బట్ చాలా బాగుంటుంది. పురుగులు అని చెప్పేసి తినడం మానేస్తే ఆ పీతలకి టేస్ట్ అనేది మనం ఎప్పుడు తినలేమన్నమాట. అసలు పీతలు చాలా మంచిది. అసలు కొలెస్ట్రాల్ కూడా అంత ఏం ఉండదన్నమాట. దీని కాంబినేషన్ రసం చేసుకోవాలి. రసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అసలు ఒట్టి నోట్తోనే తినేసేయచ్చు, టీవీ చూస్తూనే తినేయచ్చు అనమాట. ఆ పీతల ఫ్రై అనేది అంత బాగుంటుంది. బట్
నాకైతే ఇక్కడ కాళ్ళు కూడా దొరకలేదండి. మా ఊర్లో అయితే కాళ్ళు అవన్నీ ఇస్తారు, కాళ్ళల్లో కూడా ఉంటుంది కండ. ఇక్కడైతే కాళ్ళు తీసేసి వాళ్ళు కొంచెం కట్ చేసేసి క్లీన్గా ఇచ్చేసారు. అవి అయితే చూసారా, ఇప్పుడు ఆయిల్ మొత్తం బాగా ఇంకిపోయింది మసాలా మొత్తానికి. ఇలా చేసుకోవడం వల్ల ఫ్రై అనేది మనకి టేస్టీగా ఉంటుంది, కొంచెం మనకి నోటికి కారం కారంగా కానీ అసలు చాలా బాగుంటుంది. మా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు అందించండి. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత బాగా పీతల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ అనమాట. కరెక్ట్గా ఈడ్చి కొట్టి 10 నిమిషాలు అయిపోతుంది. మొత్తం ముందుగానే కట్ చేసి పెట్టేసుకొని 5 నిమిషాలు అయిపోతుందండి. చికెన్ కర్రీ కనుక దానికంటే తొందరగానే అయిపోతుంది, బట్ అంతే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు చూడండి, అసలు ఇంత బాగా కలిపేసుకోవాలి. అయిపోయిందండి, ఇంతే. అంత ఈజీగా అంత త్వరగా అయిపోయేది పీతల ఫ్రై. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో వేసేసుకొని గబగబా వేడి వేడి అన్నం వేసేసుకొని ప్లేట్లో కొంచెం పీతలు వేసేసుకొని తింటే అండి అబ్బా సూపర్గా ఉంటాయి. అసలు అన్నం కొంచెం వేసుకొని పీతలు ఎక్కువ వేసుకొని తినేస్తాను నేనైతే, అంత బాగుంటుంది అనమాట. మా వారికి కూడా చాలా ఇష్టం పీతల ఫ్రై. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.